అద్దరిపోయే కేఎఫ్సి. మనం చికెన్ ఎప్పుడు ఫ్రై లేదంటే కర్రీ అలా కాదనుకుంటే పచ్చడి, ఇంకా కాదనుకుంటే పకోడీ ఇలానే చేసుకుంటాం కదా ఇంట్లో అయితే. అలా మనకు సరదాగా కేఎఫ్సి తినాలనిపిస్తే ఇంకా అంతే, వేలకు వేలు తగిలేసుకోవాల్సిందే. కేఎఫ్సి తినాలంటేనే బడ్జెట్తో కూడిన వ్యవహారం కదా మరి మనకి. కానీ ఇంట్లోనే మనం చికెన్ని కేఎఫ్సి పద్ధతిలో చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా వచ్చింది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేద్దరు కానీ చేసేయండి, వచ్చేసిద్ది. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో అది కూడా. ఫస్ట్ అయితే నేను చికెన్ని ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కర్రీ టైప్లో తెప్పించేసాను ముక్కలు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మాత్రం వింగ్స్ టైప్లో లెగ్ పీసెస్ అలా తెప్పించి చేస్తాను, ఇంకో వీడియో, నెక్స్ట్ వీడియో. ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకొని కర్రీ టైప్ ముక్కల్లా తెప్పించేసాను. చికెన్ని శుభ్రంగా కడిగేసానండి, వాటర్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన దాన్ని ఇంకో గిన్నెలోకి తీసేసుకొని, గిన్నెలోకి కొంచెం ఉప్పు, పసుపు, అలానే 1 స్పూనున్నర కారం, గరం మసాలా, మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం నిమ్మకాయ కూడా అలాగ పిండేసుకున్నానండి. అయితే 2 ఎగ్స్ కూడా కలిపానండి. ఎగ్స్ అనేది వీడియోలో స్కిప్ అయిపోయింది, మీరు ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా మొత్తం కలిపేసుకోవాలండి. అసలు చూస్తుంటేనే ఇట్లుంది, ఇంకా తింటే వేరే లెవెల్లో ఉంటుందిలేండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది, కష్టమేం కాదు. శుభ్రంగా అయితే కలిపేసుకోండి మొత్తము. పెరుగు అయితే నేను యాడ్ చేయలేదండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లైట్గానే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. పెరుగు అయితే పెరుగు ఉంటే బాగుంటుంది కానీ నేనైతే పెరుగు స్కిప్ చేశాను. మీకు నచ్చితే కనుక మీరు వేసేసుకోండి. ఈ విధంగా శుభ్రంగా చికెన్ అయితే కలిపేసుకోండి నీట్గా. శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ ఉంచుకోండి. ఇంకా మీకు కుదిరితే ఓవర్ నైట్ ఉంచుకొని మార్నింగ్ అయినా చేసుకుంటే ఇంకా బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత నాకు 1 అవర్ అయితే అయిపోయిందండి. అన్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే చికెన్ మునిగేంత ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఈలోపు నేను మైదా పిండి తీసుకున్నానండి. నేను 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. నాకు 1/2 కేజీ మైదా పిండి పట్టింది. 1/2 కేజీ మైదా పిండికి కొంచెం కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేశాను. అలానే కార్న్ఫ్లవర్తో పాటు సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకోండి. ఆ గిన్నెలోకి మైదా పిండి 1/2 కేజీ, కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్, అలానే ఉప్పు కొంచెం సరిపడంత, 1 స్పూన్ కారం కూడా ఎక్కువ వేయద్దు. మీరు చికెన్లో కనుక ఎక్కువ వేస్తే మైదా పిండిలో కొంచెం లైట్గానే వేసుకోండి. నేనైతే చికెన్లో కొంచెం 2 స్పూన్స్ వేసాను కాబట్టి ఇందులో తగ్గించేసాను. అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోండి. అలానే ఇదంతా మిక్స్ చేసేసుకోండి. ఆ పక్కనే నార్మల్ వాటర్ తీసుకొని నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. నార్మల్ వాటర్ అంటే కొంచెం కూలింగ్ ఉన్న వాటరే తీసుకొని అందులో ఇంకా కూలింగ్ ఉండే ఐస్ క్యూబ్స్ కూడా వేసేయండి. అప్పుడు అవి బాగా ఐస్ వాటర్ అయిపోతాయి. ఐస్ వాటర్లో కూడా మనకి ఐస్ వాటర్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ చికెన్ కేఎఫ్సీగా మారడానికి. ఇప్పుడు మైదా పిండి, కార్న్ఫ్లవర్, కారము, ఉప్పు, మిరియాల పొడి వేసుకున్న మిక్చర్ అంతా శుభ్రంగా కలిపేసుకున్నానండి నీట్గా. అంటే కారము, ఉప్పు, మిరియాల పొడి అన్నిటికీ పట్టేయాలి కాబట్టి నేను శుభ్రంగా కలిపేసుకున్నాను నీట్గా. ఇదిగోండి, ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే బయటికి తీసేసాను వెంటనే, అంటే నేను తయారు చేసే ముందే తీసానండి. తీసిన తర్వాత శుభ్రంగా ఒకసారి ఇలా కలిపేసుకున్నాను. ముక్క కూడా కూలింగ్గా ఉంది మైదా పిండి. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకొని మైదా పిండిలో నేను చూపించిన విధంగా ముంచేయండి. ఇలాగా పిండి అంతా ముక్కకి పట్టేలాగా చేయండి. పీస్కి పట్టిన తర్వాత దీన్ని ఆ కూలింగ్ వాటర్లో వేయండి. ఈ విధంగా ఈ ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్లో కూలింగ్గా వేసేసి ఒక 30 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అలాగే వదిలేసేయండి. అది 20 సెకండ్స్ అది వాటర్లో వదిలేసి ఈ గ్యాప్లో కొన్ని పీసెస్ వేసేసుకోండి. ఆ పిండి గ్యాప్ బట్టి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. పిండిలో ముక్కలన్నీ శుభ్రంగా పిండి పట్టేయాలండి వాటికి. ఈ విధంగా శుభ్రంగా ముక్కలకి పట్టించేసేయండి పిండిని. పట్టించేసిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళి వాటర్లో వేసేసేయండి, ఐస్ వాటర్లో. నేను చూపించిన విధంగా ఇలాగా పెట్టేసుకొని వేసేసుకోండి అన్నీ.
ఐస్ వాటర్లో వేసుకున్న తర్వాత అవి వాటికి ఉన్న పిండి అంతా పోతుంది కదండి, మళ్ళీ అవి తీసుకొని కొంచెం వాటర్ లైట్గా ఉంచేటట్టుగా అలా తీసేసుకొని ఇది ఈ విధంగా తీసుకొని మళ్ళీ పిండిలో ముంచేయండి. మళ్ళీ పిండిలో నీట్గా అంటే పిండి అంతా పట్టేయాలన్నమాట పీస్కి, పిండి అంతా పట్టనివ్వండి పీస్కి. ఈ విధంగా పీస్కి మొత్తం పట్టేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఈ పీసెస్ని. అలా మనం వాటర్లో పెట్టుకున్న పీసెస్ అన్నీ లైన్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టేసుకోండి పీసెస్ అన్నీ. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. నేను ఒక్కొక్క పీస్ని అయితే వేసేసుకున్నాను. మీరు చూస్తున్నట్లయితే పీస్కి చూసారా అలా క్రంచీగా ఎలా వచ్చిందో. కోర్స్ నేను సక్సెస్ అయినట్టు నాకు తెలిసిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్గానే వచ్చిందండి. కేఎఫ్సి టైప్లోనే చక్కగా క్రంచీగా వస్తుంది. అదిగోండి చూసేయండి కేఎఫ్సి స్టైల్లో. యాక్చువల్లీ ఇది పాప్కార్న్ అనాలో, వింగ్స్ అనాలో, జాయింట్స్ అనాలో తెలియదు, కానీ నేను చికెన్ మామూలుగానే కేఎఫ్సి మోడల్లో ట్రై చేయాలనుకున్నా కాబట్టి ఇలా చేసేసాను. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ వింగ్స్ ఆర్ జాయింట్స్తో కేఎఫ్సి చేస్తానండి. ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. సక్సెస్ఫుల్గా వచ్చేసిందండి. మీరు కూడా ఇలాగ ట్రై చేసేయండి ఒక్కసారి. బాబా చూసారా కేఎఫ్సి ఎలా వచ్చిందో, కేఎఫ్సి స్టైల్లోనే క్రంచీగా. గిన్నెలో వేసుకునే ముందు ఒక టిష్యూ అనేది వేసుకోండి. నా దగ్గర టిష్యూ లేక వేయలేదు, పేపర్ అన్నా టిష్యూ కానీ వేసుకోండి. దాని మూలన ఆయిల్ ఏమైనా ఉన్నా పేపర్ పీల్చేసుకుంటుంది. నాకైతే ఆయిల్ అయితే ఎక్కువ లాగలేదండి, చికెన్ ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోలేదు, చక్కగా సరిపడానే కుక్ అయింది. కేఎఫ్సి స్టైల్లోనే వచ్చింది పీస్ కూడా. లోపల పీస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ప్లేట్లో పెట్టేసుకొని అదిగో చూసారా పీస్ కూడా ఎలా ఉడికిందో చూడండి. చక్కగా ఉడికేసింది పీస్ కూడా. టమాటా సాస్ వేసుకొని తినేసాం. మా కన్వి తల్లికి అయితే సూపర్గా నచ్చిందంట. కేఎఫ్సి పీసులన్నీ ఇష్టంగా తింది మా పాప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.